హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు వీడియోకి చాలా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ఇండికేటర్స్ వచ్చేసి డబల్ కన్ఫర్మేషన్, టూ మూవింగ్ యావరేజ్ని పెట్టుకొని డబల్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలో, మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలా ట్రేడ్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వరకు నేను ట్రై చేస్తా. ఒక చిన్న పిల్లలు కూడా చూసినా, స్కూల్లో చదువుకున్న పిల్లలు చూసినా వాళ్ళు కూడా అర్థమైపోయినట్టు అంత ఈజీగా ఈ లెక్చర్ ఉండేటట్టు నేను చూస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి ఇండికేటర్స్ మనం దీంట్లో యూస్ చేస్తున్నామో మనం మాట్లాడుకుందాం. 50 days మూవింగ్ యావరేజ్, 50 days మూవింగ్ యావరేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్. 50 days గురించి మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. బట్ దీంట్లో పెట్టుకునే డబుల్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలో అండ్ దీంట్లో 200 మూవింగ్ యావరేజ్ రోల్ ఏంటో అది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చాలామంది నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు అనుకోవచ్చు, 50 డేస్తో మనం యూస్ చేసుకొని బాగానే ట్రేడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ దీంట్లో 200 ఎందుకొని. ఎస్, 200 ఎందుకంటే 200ని ఫాదర్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ అని అంటారు. ఎస్, యు ఆర్ ద రైట్. 200 మూవింగ్ యావరేజ్ని ఫాదర్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ అంటారు. ఎందుకంటే ఇది అలా వర్క్ చేస్తుంది కాబట్టి, అందుకే అలా అంటారు. సో ఈ బ్లాక్ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 50 days మూవింగ్ యావరేజ్ అండ్ ఈ బ్లూ లైన్ వచ్చేసి ఇది 50 days అండ్ ఈ బ్లూ లైన్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్. ఓకే, మీరు కలర్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా పెట్టుకోవాలి? సింపుల్ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళేసి మూవింగ్ యావరేజ్ అని మీరు టైప్ చేస్తే మూవింగ్ యావరేజ్ ప్లాట్ అయిపోతుంది. ఒక మూవింగ్ యావరేజ్ని 50 పెట్టుకోండి, ఇంకో మూవింగ్ యావరేజ్ని 200 పెట్టుకోండి. ఒకటి ఎస్ఎంఏ అండ్ ఇంకోటి ఈఎంఏ. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే, ఎందుకు ఇలా మీరు మిగతా యూట్యూబ్ వీడియోలో చూసుంటారు, అరే యూస్ చేస్తే రెండు సింపుల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేయాలి, లేదంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేయాలి, ఇతనేంటి ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్ ఒకటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నారు అని డౌట్ మీకు రావచ్చు. సో ఆ డౌట్ కూడా దీంట్లో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ ఇండికేటర్స్ కలర్స్ గురించి మీకు చెప్పేసాను కదా. బ్లాక్ వచ్చేసి 50, బ్లూ వచ్చేసి 200. ఓకే, సో దీన్ని ఎలా యూస్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసి నిఫ్టీ అండ్ ఇది 1 day క్యాండిల్. ఓకే, నిఫ్టీ అండ్ 1 day క్యాండిల్. మీరు దీన్ని స్టాక్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే, ఎప్పుడైతే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 200 మూవింగ్ యావరేజ్ అనుకుంటాం మీ గ్రీన్ది. ఓకే, కలర్ చేంజ్ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. 1 సెకండ్. యా, ఈ 200 మూవింగ్ యావరేజ్ని 50 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే దగ్గరకు వచ్చినా లేదా ఇలా క్రాస్ చేసినా దీన్ని మీరు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్ అండ్ నోట్బుక్ తీసుకొని దాంట్లో నోట్ చేసుకోండి, ఏవైతే నేను చెప్తున్నానో నోట్ చేసుకోండి, లేదా మళ్ళీ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం ఎప్పుడు ఇది దగ్గరికి వచ్చిందో, అట్లీస్ట్ క్రాస్ అయిందా లేదా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ఈ 200 మూవింగ్ యావరేజ్ని 50 days మూవింగ్ యావరేజ్ ఇలా క్రాస్ చేస్తూ వెళ్ళింది. ఓకే, కానీ ఇక్కడ వెంటనే మనకి ట్రేడ్ తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. సో మనకి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి అది కూడా నేను చెప్తా, డబల్ కన్ఫర్మేషన్తో చెప్తా, సో దాట్ మీకు ఎక్కడ కూడా లాస్ అవ్వదు. అలాంటి ట్రేడ్స్ ఇస్తా. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇలా మనం చూద్దాం ఎప్పటి వరకు మనకు దొరుకుతుందని ట్రేడ్. ఇదేం నేను స్క్రీన్ షాట్ తీసి 120 పెట్టలేదు. యా, మంచి ట్రేడ్ దొరికింది. చూడండి, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు ట్రేడ్ చేయండి, స్టాక్ మార్కెట్లో కానీ, ఫారెక్స్లో కానీ, క్రిప్టోలో కానీ, ఎక్కడ కూడా మీరు ట్రేడ్ చేసుకున్నా ఆల్వేస్ యూ రిమెంబర్ 2 కన్ఫర్మేషన్స్ అట్లీస్ట్ ఉండాలి. మీకు అట్లీస్ట్ 2 కన్ఫర్మేషన్స్ దొరికితే అప్పుడే మీరు ట్రేడ్ తీసుకోండి, అదర్వైజ్ ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయండి. ఆ రోజుకి ట్రేడ్ లేకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ డే తీసుకున్న మార్కెట్ ఓపెన్గానే ఉంటుంది, ఏం పర్లేదు. సో మీరు డబల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచి ట్రేడ్ వచ్చింది. ఆ ట్రేడ్ ఎలా, మార్కెట్ ఇలా కిందకి పడింది. ఓకే, కిందకి పడుతూ ఇలా పైకి వెళ్ళింది. పైకి వెళ్తూ ఈ 50 days మూవింగ్ యావరేజ్ని కూడా 200 మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ చేసింది. మళ్ళీ అలా చూస్తే 50 days మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసింది.
కానీ ఇక్కడ వెంటనే మనకి ట్రేడ్ తీసుకోకూడదు. మార్కెట్ మీరు ఎప్పుడైనా మీరు చూసుకోవాలి, మార్కెట్ ఎప్పుడు కూడా కరెక్షన్ మోడ్లో ఉంటుంది. మార్కెట్ ఇలా ఎగ్జాంపుల్ ఇదొక మూవింగ్ యావరేజ్ 200 అనుకోండి, అండ్ ఇదొక మూవింగ్ యావరేజ్ 50 అనుకోండి. సో మన కాన్సెప్ట్ ప్రకారం 200 డేస్ మూవింగ్ యావరేజ్ని 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేశాక మనకి ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఎప్పుడు కూడా నేనేమన్నా డబల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు మీకు ట్రేడ్ తీసుకోకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి. డబల్ కన్ఫర్మేషన్ ఎలా? ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ క్యాండిల్స్ వచ్చేసి 250 మూవింగ్ రెండు కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. సో మనకి వెయిట్ చేయాలి నెక్స్ట్ రిట్రేస్మెంట్ వరకు, అంటే మళ్ళీ వచ్చేసి ఈ సపోర్ట్ని టచ్ చేసే వరకు మనకి వెయిట్ చేయాలి. ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ని టచ్ చేసే వరకు మనకి వెయిట్ చేయాలి. ఎందుకు తెలుసా? ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇట్లా రివర్స్ అవుతుంది. సో వెంటనే ఇక్కడ ఈ పొజిషన్లో లేదా క్రాస్ అయిన వెంటనే మనకి ట్రేడ్ని తీసుకోకూడదు. మనకి కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఎప్పుడైతే ఇలా టచ్ చేస్తుందో, సెకండ్ టైం ఇలా మార్కెట్ ఇక్కడ మూవ్ అయ్యి వస్తుందో, దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడంటే వెంటనే ఇక్కడ కాదు, అట్లీస్ట్ దీని సెకండ్ హై ఏదైతే ఉందో, లేదా ఈ సెకండ్ క్యాండిల్ ఇది ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ పై రెడ్ క్యాండిల్ అయితే ఉంది చూడండి. ఇక్కడ నేను కర్జర్ పెట్టడం ట్రై చేస్తా. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది క్రాస్ అయ్యాక దీన్ని సెకండ్ క్యాండిల్ హైని క్రాస్ చేశాక మనకి ట్రేడ్ తీసుకోవాలి. దాని తర్వాత మీరు మార్కెట్ చూసుకోవాలి ఎక్కడి వరకు వెళ్ళింది మార్కెట్. నేను మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి, మార్కెట్ రాకెట్లా ఎగిరిపోయింది. రాకెట్ చూస్తారు కదా, రాకెట్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోయింది మార్కెట్ పైకి. సో ఆల్వేస్ యూ రిమెంబర్, మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఉండాలి. డబుల్ కన్ఫర్మేషన్తో పాటు 2 మూవింగ్ యావరేజ్ పెట్టుకుని మీరు వర్క్ చేయండి. 1 మూవింగ్ యావరేజ్ బెస్ట్, బట్ 2 మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే డబల్ బెస్ట్. మీకు డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ రిట్రేస్మెంట్ వరకు వెయిట్ చేయండి. ఒక్కసారి మార్కెట్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేశాక మళ్ళీ కిందకి వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. ఈ ఏమంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు, ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది. సో కొంచెం ఆలస్యంగా తీసుకున్నా పర్లేదు, ఓకే, బట్ వెయిట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ మార్కెట్ని చూడండి ఎలా. అండ్ ఇంకో విషయం, ఇది ఎంతవరకు ఈ స్ట్రాటజీ వచ్చి స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా. బట్ ఈ నోట్ ప్యాడ్లో మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ మీకు 2 మూవింగ్ యావరేజ్ పెట్టుకోవాలి. 2 మూవింగ్ యావరేజ్, ఫస్ట్ ఒకటి 200 మూవింగ్ యావరేజ్, ఇంకోటి వచ్చి 50 మూవింగ్ యావరేజ్. ఈ 2 మూవింగ్ యావరేజ్ పెట్టుకొని మీకు వర్క్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం రాసుకోండి. ఇలా మార్కెట్ క్రాస్ అయ్యాక మళ్ళీ వెనక్కి వచ్చే వరకు మీకు వెయిట్ చేయాలి. దాని తర్వాతనే ఇలా ట్రేడ్ తీసుకోవాలి. అండ్ 1:5 లేదా 1:3 మినిమం మీకు ప్రాఫిట్ ఇస్తుంది. ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు, 6, 7, 8 కూడా తీసుకుంటారు. బట్ మీరు స్టార్టింగ్లో 1:3, 1:5 వరకు చూడండి. ఒకసారి ట్రై చేయండి, బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. స్ట్రాటజీ నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే. అండ్ దీంట్లో నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా అంటే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ తీసుకొస్తా. స్ట్రాటజీని ఎంజాయ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు కానీ నాతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇక్కడ రాస్తున్న, రవి కంబాలా, BALA, ఓకే, రవి కంబాలా 06 అని కొడితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. దాంట్లో మీరు ఫాలో కొట్టి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో కలుద్దాం మళ్ళీ వేరే వీడియోతో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, స్ట్రాటజీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్, హ్యాపీ ట్రేడింగ్.